జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. సనాతన ధర్మంలోని హిందూ బంధువులు ఏ కారణం వల్లనైనా పరధర్మాన్ని ఆశ్రయిస్తే హిందువులకు జరిగేటువంటి నష్టం ఏదైనా ఉందా? ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మం, హిందుత్వం అనేటువంటిది ఒక మతం కాదు. ఇది మనిషి యొక్క జీవన విధానం. ఈ సృష్టిలో ప్రకృతిలో మమేకమై జీవించే జీవన విధానమే సనాతనమైనటువంటి ధర్మం. అందుకే భూమిని భూమాతగాను, నీటిని గంగమ్మగాను, వాయువుని వాయుదేవుడిగాను, తేజస్వరూపమైనటువంటి వెలుగును సూర్యదేవుడిగాను, వర్షాన్ని వానదేవుడిగాను, ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువుని దేవీ దేవతా స్వరూపాలుగా ఆరాధన చేస్తుంటాం. ప్రతి చెట్టులో పుట్టలో కూడా భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేస్తాం. కానీ ఎప్పుడైతే సనాతన ధర్మం నుండి పరధర్మాల్ని మనం ఆశ్రయిస్తాం, మన మూల సంస్కృతి దెబ్బతింటుంది, వారసత్వ సంపదలు దెబ్బతింటాయి, మన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది, వివాహ వ్యవస్థలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి కుటుంబాలు హిందుత్వంలో వావి వరసలతో కూడిన విధానంతో మన సంబంధ బాంధవ్యాలు, కుటుంబ వ్యవస్థలు ఉంటాయి. కానీ పరధర్మాల్లో సహోదర సహోదరి వర్గం కూడా వివాహం చేసుకునేటువంటి వ్యవస్థ వల్ల వావి వరసలు లేక పశుతత్వంతో మనిషి సంచరించే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి పరధర్మాన్ని ఆశ్రయించటం వల్ల అతడి యొక్క ఆహార వ్యవహారాలు కూడా మారిపోతాయి. కొన్ని కఠినమైనటువంటి ఉపవాస దీక్షలకు అలవాటు పడ్డటువంటి శరీరం పరధర్మంలో ఉన్నటువంటి అతి స్వేచ్ఛ కారణంగా 24 లక్షల చరాచర జీవకోటిలోని ఎన్నో రకాలైనటువంటి జీవుల్ని భక్షించే క్రూరమైనటువంటి ఆలోచనల కారణంగా భావోద్వేగాలు అధికమవుతాయి, ఉన్మాదం ఎక్కువ అవుతుంది, హింసా ప్రవృత్తి, రక్తతుల్యమైనటువంటి పరిస్థితులు, రుధిరాన్ని పారించాలన్నటువంటి ఆలోచనలు, ఉన్మాద స్వభావాలు అధికమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల విశ్వశాంతి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి పండుగ పర్వదినం ప్రకృతితో మమేకమవుతూ ఋతువులను అనుసరిస్తూ వచ్చేటువంటి పర్వదినాలు ఇవన్నీ కూడా. ఇందులో హింసకి తావు లేదు. కానీ కొన్ని రకాలైనటువంటి పండుగలు కొంతమంది పరధర్మాలని, పరమతాలకు సంబంధించిన వ్యక్తులు చేసుకునేటువంటి పండుగల వెనక జంతువుల యొక్క హింస, జంతు మాంస భక్షణం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. దీనివల్ల హింసా ప్రవృత్తి అనేటువంటిది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మన వారసత్వ సంపద, మన మూల సంస్కృతిని దెబ్బతీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ బంధువులు ఎవరు కూడా వాళ్ళకి అన్యాయం జరిగిందనో, లేదా వాళ్ళకి వైద్యం సరిగ్గా అందలేదనో, విద్యా సంబంధమైనటువంటి మౌలిక వసతులు సరిగ్గా లేవనో, ఏ కారణంగానైనా పరధర్మాన్ని ఆశ్రయిస్తే, పరమతంలోకి వాళ్ళు వెళ్ళిపోతే హింసా ప్రవృత్తి అధికమవుతుంది, కుటుంబ వ్యవస్థలు నిలబడవు, కుల వ్యవస్థలు అసలు ఉండవు, వావి వరసలు లేనటువంటి పశుతత్వంతో, మృగతత్వంతో మనిషి సంచరించే అవకాశం ఉంది. వివాహ వ్యవస్థలు, కుటుంబ వ్యవస్థలు కూడా కనుమరుగైపోతాయి. అశాంతి అధికమైపోతుంది. భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్లో మనిషి యొక్క జీవన విధానం ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే కాబోలు ఈ ప్రకృతిలో ప్రతి హిందూ బంధువు
సర్పాన్ని చూసినా నాగులమ్మగాను, తులసి చెట్టును చూసినా తులసమ్మగాను, వేప చెట్టును చూస్తే ఎల్లమ్మ పోలేరమ్మగాను, ఆఖరికి వరాహాన్ని పందిని చూసినా కూడా వరాహుడిగా వారాహి మాతగాను, గోవుని గోమాతగాను, కుక్కని భైరవ స్వరూపంగాను, ప్రకృతిలోని ప్రతి జంతువులో, ప్రతి వృక్షంలో, ప్రతి రాయిలో కూడా భగవత్ స్వరూపాన్ని చూస్తారు. కానీ పరధర్మంలో మాత్రం వాళ్ళ దేవీ దేవతా స్వరూపాలకి ఎటువంటి ఆకారం ఉండదు. నిరాకార స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపం అయినప్పటికీ కూడా వాళ్ళ విధానాల్లో హింసా ప్రవృత్తి అధికంగా ఉండటం, వాళ్ళ ధర్మాన్ని తప్ప వేరొక ధర్మాన్ని ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలన్న నిబంధనలు ఉండటం. కానీ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన మతాన్ని మన ధర్మాన్ని ఆచరిస్తూ పరమతాలని పరధర్మాల్ని కూడా గౌరవిద్దామన్న ప్రతిజ్ఞ సనాతనమైనటువంటి హిందూ బంధువుల్లో మాత్రమే ఉంటుంది.